సొంత ఇల్లు అనేది చాలా మందికి ఒక పెద్ద డ్రీమ్. సో మేము కూడా చాలా ఇయర్స్ వెయిటింగ్ తర్వాత వీఆర్ ఫైనల్లీ స్టార్టింగ్ అవర్ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్. అండ్ మీ అందరికీ వెల్కమ్ టు ది డ్రీమ్ హౌస్ సిరీస్. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. సో వీడియోలో ఏ కంటెంట్ ఏందని చెప్పి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే యూజ్ చేశారు కదా. సో దాంతో మీకు క్లారిటీ వచ్చేసినట్టుంది. సో వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్గా ఫ్యూచర్లో ఎవరైతే వాళ్ళ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటారో సో వాళ్ళకి చాలా యూజ్ అయింది. సో మేము కూడా ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం ఏందని చెప్పి వీడియోలో క్లియర్గా ఉంటుంది. అండ్ మీరు కూడా ఫ్యూచర్లో ట్రై చేస్తే ఒక ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు కంటిన్యూస్గా చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ వెరీ సూన్ మన రైడ్స్, మన ట్రావెల్ కంటెంట్ అవన్నీ వస్తూ ఉంటాయి. దాంతోపాటు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా ఇప్పటి నుండి కంటిన్యూ చేస్తా. సో వీడియో విషయం ముందు అందరూ ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మీకు చాలా డీటెయిల్డ్గా మనం ఎట్లా స్టార్ట్ చేసినాం, ఏంది, ఎక్కడ వరకు ప్రాసెస్ అయితే వచ్చిందో అవన్నీ అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మనమైతే అరౌండ్ 6th మార్చ్కి ఇక్కడ భూమి పూజను అయితే కంప్లీట్ చేసేసినాం. సో ఆ భూమి పూజ కొన్ని విజువల్స్ అయితే యూస్ చేయండి. దర్శనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం. ప్రతి ఒక్కరు ఈ మూమెంట్ కోసం వాళ్ళ లైఫ్లో ఎదురు చూస్తూనే ఉంటారు. కాకపోతే మాకు ఎగ్జాక్ట్గా 20 to 25 ఇయర్స్ తర్వాతనైతే ఈ మూమెంట్ వచ్చింది. అండ్ ఇవాళ మా భూమి పూజ చేసుకుంటున్నామని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ భూమి పూజ అయిపోయిన వెంటనే ఇక్కడ ఈశాన్య మూల దగ్గర అయితే బోరు కూడా పూజ చేస్తున్నాము. అండ్ ఇక్కడనే మనం ఆల్రెడీ బోర్కి పాయింట్ ఇచ్చేసినాం. సో ఇక్కడనే పూజ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. అండ్ ఈవినింగ్ మళ్ళీ మనం బోర్ కూడా వేస్తాం. సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో చూస్తూ ఉంటే మీకు కూడా కొంచెం ఒక బేసిక్ ఐడియా అండ్ నేనేమన్నా తప్పులు చేసినా అవైతే మీకు తెలుస్తాయి. అండ్ చూసిరు కదా, ఇట్లనైతే మన భూమి పూజన అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇక చుట్టాలు వస్తారు కదా, వాళ్ళకి కొన్ని పద్ధతులు అయితే వేయాల్సి ఉంటుంది. సో పద్ధతులు కూడా మనకి కంప్లీట్గా అయితే అయిపోయినాయి. సో ఇట్లనైతే మన భూమి పూజ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళైతే మనకి భలే టైమింగ్ అయితే వచ్చేసారు. అడ్రస్ ఎవరు ఇస్తారో కానీ సో వాళ్ళైతే వచ్చేసారు. అండ్ ఆ తర్వాత మీ సైడ్ ఇట్లా చేస్తారో చేయరో నాకు తెలియదు. కాకపోతే మా సైడ్ ఇట్లా బూరలు చేసి ఆ పూజ చేసినాం కదా, అక్కడైతే ఇట్లా పెడతారు. జనరల్గా మా సైడ్ ఇది ఫాలో అవుతారంట. అదే చూసేసారు కదా భూమి పూజ గురించి. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి ల్యాండ్ డైమెన్షన్స్ ఏంది, దాని తర్వాత మనం నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవుతున్నాం, అండ్ బిల్డర్ని మాట్లాడుకుంటే బెటరా, మాట్లాడుకోకుండా బెటరా, లైక్ సెల్ఫ్గా చేసుకుంటే మనం ఎక్కడెక్కడ ఉండాల్సి ఉంటుంది ఏంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది. నేను స్పెసిఫిక్గా ఇది ఎక్కడ ఏందని ఏరియాని అయితే మెన్షన్ చేస్తలేను. సో ఎందుకంటే కొంచెం ప్రైవసీ అనుకోండి. అండ్ కాకపోతే అరౌండ్ మన కరీంనగర్ అరౌండ్ సరౌండింగ్స్లో అనుకోండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మేస్త్రిని అయితే మాట్లాడుకుందాం, సెల్ఫ్గా బిల్ చేసుకుందామని. సో బిల్డర్కి ఇవ్వకుండా, సో మెయిన్గా బిల్డర్కి ఇవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. నేను కానీ, మా బావ కానీ, మా డాడీ కానీ, సో అందరం అవైలబుల్గా ఉంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉంది కాబట్టి బిల్డర్ని అయితే మాట్లాడుకోలేదు. దాని తర్వాత మన కన్స్ట్రక్షన్ పర్పస్లో మేస్త్రిని అయితే మాట్లాడుకోవాలి కదా. సో కన్స్ట్రక్షన్ పర్పస్లో మేస్త్రికి అయితే మాట్లాడుకుందాం. లైక్ పర్ స్క్వేర్ ఫీట్కి 230 రూపీస్ అట్లా అనుకోండి. అండ్ సెంటరింగ్ వచ్చేసి డిఫరెంట్, అదొక 70 రూపీస్. సో ఇవన్నీ ఇక్కడ మేము లోకల్ వాళ్ళు, మాకు తెలిసిన సర్కిల్ వాళ్ళని అయితే మాట్లాడుకుందాం. సో మీరు కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేసుకునేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ప్రాపర్ టైము అండ్ మేనేజ్ చేసుకుందాం అని అనుకుంటే సెల్ఫ్ వెళ్ళండి, బిల్డర్కి ఇవ్వకుండా. సో దానివల్ల మీకు అట్లీస్ట్ ఒక 4 to 5 lakhs అయినా ఈజీగా సేవ్ అయిపోతాయి. సో ఎందుకు అట్లా అయితే అని చెప్పి మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఈ సిరీస్ ఎట్లా కంటిన్యూ చేస్తాం కాబట్టి మీకు ఫ్యూచర్ వీడియోస్లో వస్తూ ఉంటాయి అవన్నీ. సో ఇప్పుడైతే ఒకసారి మన సైట్ చూపించి వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో అది చూపించి నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ వీడియోలో ఏమొస్తాయి కూడా అవన్నీ అయితే మాట్లాడుకుందాం. హలో గైస్, ఇది వచ్చేసి మన సైట్. యాక్చువల్గా ఇది వచ్చేసి ఇట్లా 60, ఇట్లా ఒక 38 అట్లా అయితే ఉంటుంది. కాకపోతే మేము మొత్తము సెట్ బ్యాక్స్ ఇవన్నీ చేసుకొని ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నాం. మీకు స్క్రీన్ మీద ఒకటి వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కావాలంటే రిఫరెన్స్ చేసుకోండి. అండ్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీర్ దగ్గరకు పోకుండా కొంచెం వాస్తుకి రిలేటెడ్ ఉండాలని చెప్పి వాస్తు ప్లానింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. సో దాన్ని బట్టి నెక్స్ట్ అయితే కంటిన్యూ చేసుకుంటాం. ఇది వచ్చేసి సైట్. అండ్ ఈ సైట్ ఉంది కదా, ఇటు వచ్చేసి 25, అటు వచ్చేసి 20 feet రోడ్. సో యాక్చువల్లీ ఇదంతా లైక్ కార్నర్ బిట్ అనుకోండి. సో ఇప్పటివరకు
మనకి వర్క్ ఎక్కడ దాకా అయిందో చూపిస్తా. ఆల్రెడీ భూమి పూజ అయింది చూసేసారు కదా. సో ఆ భూమి పూజ అయిపోయిన తర్వాత నైటే బోర్ అయితే వేయించేసినాం. మన భూమి పూజ అయిపోయిన ఈవినింగే మనం బోర్ని అయితే మాట్లాడేసినాం. బోర్ వెళ్ళి అప్పటిదప్పుడే మాట్లాడేసి ఫైనల్గా బోర్ కూడా వేపిస్తున్నాం. చూడండి వెహికల్ కూడా మన ఫ్లాట్ పొజిషన్ పైకి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ పక్కన కొంచెం యాక్చువల్గా అక్కడ రోడ్ ఉండాలి, కాకపోతే ఇక్కడ మోర్ ఉండడం వల్ల వెహికల్ రానికి కొంచెం ఇబ్బంది అయితే అయింది. సో మళ్ళీ ముందు మట్టి ఓపించి రానికి చిన్న బ్రిడ్జ్ లెక్క చేసినాము. సో ఫైనల్గా మన వెహికల్ అయితే వచ్చింది, మన రిగ్గు. అండ్ పొజిషన్ అయితే చెక్ చేసుకుంటారు. పొజిషన్ చెక్ చేసుకొని మనం అయితే రిగ్ లేపేస్తే ఇంకా మన డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేయవచ్చు. మనం ఇప్పుడే మన రిగ్ పొజిషన్ అయితే సెట్ చేసేసినాం. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడనే మనం బోర్ అయితే డ్రిల్ చేయబోతున్నాం. సో ఎన్ని ఫీట్లకు వాటర్ వస్తాయని మీరు అనుకుంటారు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే చాలా టెన్షన్ ఉన్నాయి యాక్చువల్గా వాటర్ ఎన్ని ఫీట్లలో పడతాయి, ఏంది, ఎంత డ్రిల్ చేయాలి అని చెప్పి. సో చూద్దాం వాటర్ ఎన్ని ఫీట్లో పడతాయి ఏందని చెప్పి. సో లెట్స్ గో అండ్ లెట్స్ బిగిన్ అవర్ డ్రిల్లింగ్. మనం ఎగ్జాక్ట్గా డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 180 ఫీట్ల వరకు అయితేనే కొన్ని వాటర్ అయితే వచ్చేసినాయి, 180 ఫీట్స్ లోపే. కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పి మన డ్రిల్లింగ్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మీకు కంప్లీట్గా పెడతలేను ఎందుకంటే మొత్తం డ్రిల్లింగ్దే చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఇప్పటికి మనం ఒక 2-3 అవర్స్ డ్రిల్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా 5 o'clockకి మన డ్రిల్ అయితే స్టార్ట్ చేసినాం. మధ్యలో డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో లూజ్ శాండ్, లూజ్ మట్టి కానీ వచ్చినప్పుడు ఇట్లా కేజింగ్ అయితే ఇస్తున్నాం. చూస్తారు కదా మాకు ఇట్లా 7 inch కేజింగ్లు, 10 inch కేజింగ్లు అక్కడక్కడైతే పట్టినాయి. సో కేజింగ్ అంటే మనకి ఎక్కడైనా మట్టి లూజ్ ఉంటే దాన్ని కొంచెం టైట్నింగ్ చేసి అక్కడ నుండి డ్రిల్ కంటిన్యూ చేయడానికి ఇస్తాం అన్నట్టు. అండ్ ఇక్కడ మనం వాడే పైపులు కానీ అవన్నీ కంప్లీట్గా సుధాకర్ పైప్స్ అయితే వాడుతున్నాం, అన్ని బ్రాండెడ్ కేజింగ్ అయితే వాడుతున్నాం. అండ్ ఫైనల్గా కొడదాం ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే డ్రిల్లింగ్ అయితే కంటిన్యూ చేద్దాము. సో 180 ఫీట్లోనే మనకి నార్మల్ వాటర్ వచ్చినాయి. సో మన వాళ్ళు వీళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే అట్లీస్ట్ ఒక 400 వేసుకోండి, మనకి లాంగ్ టర్మ్లో వాటర్ ఉంటాయని చెప్పారు. సో ఓకే వేసేయండి అని చెప్పినాం. అండ్ మనమైతే 400 feet వరకు అయితే వేసేసినాం. సో కంప్లీట్గా వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయి. మన 180 తర్వాత వాటర్ వచ్చినాయి, కాకపోతే సేఫ్టీ కోసం 400 feet వరకు అయితే వేసేసినాం. సో చూసారు కదా ఇట్లా మన డ్రిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ నైట్ 9:30 అయింది. సో డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 5 inch కేజింగ్ అయితే దింపారు. కేజింగ్ దింపిన తర్వాత ఎక్స్ట్రా మెటీరియల్ అయితే కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి మనం ఇట్లా ఉంది కదా, సో దీన్ని సీల్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మ్యాక్సిమం ఏ బోర్వెల్ అయినా వీళ్ళు ఇట్లా సీల్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. అండ్ ఇట్లా మనకి 400 feet అయితే దింపిన. అండ్ గైస్ చూసిరు కదా అట్లనైతే మన డ్రిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన బోర్ది. అండ్ ఇప్పుడైతే సో ఫిట్టింగ్ అవుతుంది. సో మనం మోటార్ అయితే దింపాలి కదా, సబ్మర్జిబుల్ పంపు. సో ఎగ్జాక్ట్గా నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అరౌండ్ 15th రోజు అయితే ఈ మోటార్ అయితే దింపుతున్నాం. సో చూస్తారు కదా ఈసారి అయితే మనం CRI మోటార్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో మన మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయి, చాలా కంపెనీలు కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఓల్డ్ అండ్ ట్రస్టెడ్ అంటే CRI నాకైతే నెంబర్ 1 అనిపించింది. అండ్ దాని తర్వాత టెక్స్మో అని అట్లా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఎందుకని చెప్పి ఇక ఫస్ట్ చాయిస్గా అని చెప్పి CRIకి అయితే వెళ్ళిపోయినాం. సో దీంట్లోనే మనకి స్టార్టర్ బాక్సు, మోటరు, పంపు అన్నీ వచ్చేస్తాయి. సో ఎగ్జాక్ట్గా మనకైతే దీనికి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మెటీరియల్ అవంతా కలిపి 55,000 రూపీస్ అయితే పడ్డది. అండ్ ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి ఒక 1,500 రూపీస్ అట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫిట్టింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇవైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హై గ్రేడ్ ఇవ్వమనండి. సో ఇక్కడ తగ్గించి మనకి కొంచెం తక్కువ రేట్ ఎక్కువ రేటు ఓవరాల్గా కింద మీద చేస్తారన్నట్టు. అండ్ మనం ఫిట్ చేసేటప్పుడు మీరు మెకానిక్తో ఫిట్ చేయించుకోండి, మీరు సెల్ఫ్గా ఫిట్ చేయకండి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ జాలీలు వేస్తారు చూడండి, ఇట్లా జాలీలు వేస్తే ఎప్పుడైనా మన చిన్నగా మట్టి కానీ ఏమన్నా ఇరికినా కానీ మనకి పంపు లోపలికి పోకుండా ఉంటుంది. అండ్ వీళ్ళైతే కొంచెం ప్రొఫెషనల్గా చేస్తారు, మనం కూడా చెయ్యొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే చేయండి బెటర్, ఎక్స్పీరియన్స్ లేకుండా చేయకండి. సో మొత్తానికైతే మనం అరౌండ్ ఒక 350 ఫీట్లను అయితే దింపుతున్నాం ఇప్పుడు. సో చూసారు కదా ఇట్లా కంప్లీట్గా దింపిన తర్వాత మనోడు అన్న అయితే ఫిట్ చేసిండు. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం మన మోటార్ మన బోర్ ఎట్లా రన్ అవుతుంది అని చెప్పి. బోర్ మీద అండ్ ఇక్కడ మెటీరియల్ చూస్తారు కదా, ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ ఫ్లాటే పక్కకి.
సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇట్లా అరౌండ్ 38, ఇట్లా లెంత్లో ఒక 60 అట్లా ఉంటుంది. సో సెట్ బ్యాక్స్ తీసుకొని ఆ ప్లాన్ అయితే తీసుకున్నాం. సో మెటీరియల్ ఇదంతా మార్చి ఫస్ట్ వీకే అనుకోండి. సో ఇది మార్చి 6th రోజు బుక్ చేసినాం. తీసుకొచ్చేసి మనకి పర్ ట్రాక్టర్ వచ్చేసి 1850 దాకా పడ్డది. సో మీరు కూడా బుక్ చేసుకుంటే వేసుకోండి. ఒక 33-35 ట్రాక్టర్స్ అయితే ఇసుకనైతే బుక్ చేసేసినాం. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కంకర్ వచ్చేసి 25,000 ఒక ట్రాక్టర్ ట్రిప్. సో ఈ కంకర్ కూడా బుక్ చేసేసినాం. సో ఈ మెటీరియల్ ఇవన్నీ రెడీ అయితే పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మన కన్స్ట్రక్షన్ ప్రాపర్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే చెప్తా. సో ఇన్ని రోజులు మేము కొంచెము స్టీల్ దగ్గర ఏది తీసుకోవాలా, ప్రీమియం వెళ్ళాలా, సెకండరీ గ్రేడ్ వెళ్ళాలా అని చెప్పి వెయిటింగ్లో ఉండే. సో అందుకే కొంచెం డిలే అవుతుంది. సో అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏ స్టీల్ తీసుకుంటాం అది కూడా మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ ఒక షెడ్ అయితే కట్టేసుకున్నాం. పక్క వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి మన స్టోరేజ్ కోసం ఉండాలి కదా అని చెప్పి. అండ్ ఇంకొక మెయిన్ డౌట్ మీకు రావాల్సింది, ఈ ఎలక్ట్రిక్ మీటర్ కానీ ఈ బోర్ కానీ ఎప్పుడు వేయాలి, పర్మిషన్కి ఎట్లా వెళ్ళాలి ఏందని చెప్పి. సో అది కూడా మాట్లాడుకుందాం. అండ్ గైస్, ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రామ పంచాయతీలో కానీ అట్లుంటే మీకు కంపేర్ టు మున్సిపాలిటీస్ కన్నా కొంచెం పర్మిషన్కి తక్కువ అయితే అవుతుంది. సో మాది వచ్చేసి మున్సిపాలిటీ ఏరియా. సో మా పర్మిషన్కి అరౌండ్ ఒక 2 lakhs దాకా, పర్మిషన్కి మాకు ఒక 2 lakhs దాకా అట్లా ఖర్చు అయితే అయింది. సో ఎగ్జాక్ట్ అమౌంట్ మీకు స్క్రీన్ మీద వేస్తే చూడండి. సో అంత పర్మిషన్స్కి అయితే మాకు అయింది. అండ్ దాని తర్వాత మనం పర్మిషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ మీటర్కి అప్లై చేసుకోవాలి. ఎలక్ట్రిక్ మీటర్కి అప్లై చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు ఫాస్ట్ అయిపోతున్నాయి. ఒక 3 to 4 daysలో మనకి ఎలక్ట్రిక్ మీటర్ కూడా వస్తుంది. కాకపోతే నా బెటర్ సజెషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ మీటర్ మరీ ముందు అప్లై చేసుకోకుండా ఏంటంటే మీరు బోర్వెల్ అయిపోతుంది కదా, బోర్వెల్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిక్ మీటర్ అయితే అప్లై చేసుకోండి. సో అట్లా అప్లై చేసుకుంటే మీకు ఫటాఫట్ తొందర అయిపోద్ది. మాకు ఆల్రెడీ 3 times రిజెక్ట్ అయింది. ఇక్కడ షెడ్ లేదు, అప్పుడు బోర్ లేదు. సో లైన్ మ్యాన్ రిజెక్ట్ కొట్టిను. దాని తర్వాత మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేయించుకొని అంతా కొంచెం తదంగం ఎందుకు అని అనుకుంటే ఫస్ట్ బోర్ వేయించుకోండి. పర్మిషన్ వచ్చిన తర్వాత బోర్ వేయించుకోండి. బోర్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిక్ మీటర్ అప్లై చేయండి. సో అరౌండ్ ఒక 3 to 4 daysలో మనకి అది కూడా వచ్చేస్తుంది. సో అప్పుడైతే మనకి ప్రాసెస్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఏ రిస్క్ లేకుండా అప్పుడు మన లైన్ మెన్స్ ఉంటారు కదా, లైన్ మెన్స్ కూడా వచ్చేసి మనం ప్రాపర్గా అయితే పెట్టేస్తారు. సో ఇది ఉంటున్న లొకాలిటీ వచ్చేసి ఇది. అండ్ అక్కడ నుండి కనెక్షన్ ఆల్రెడీ వీడియో స్క్రీన్ మీద చూస్తారు కదా, అట్లయితే ఫిట్ చేస్తారు. సో ఇంకా మీకు ఒకసారి అయితే చూపిస్తారండి. సో ఇంతే, మన బోర్ అయిపోయిన తర్వాత వచ్చి షెడ్ ఇట్లా ఏమైనా ఒక ప్లేస్ ఉంటే దీని మీద అయితే ఫిట్ చేస్తారు. లేకపోతే ఇట్లా పోల్చుకున్న వాళ్ళు ఫిట్ చేయమంటే ఫిట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు ఎలక్ట్రిక్ మీటర్ లైన్ మైన్ ఫిట్ చేయాలంటే పక్కా బోర్ అయితే ఉండాలి. సో కొంచెం లీగల్గా అనుకుంటే, ఈ ఇల్లీగల్గా కొంతమంది వాళ్ళు ఇంట్లో పెట్టుకొని అయినా మేనేజ్ చేస్తారు, అది సెకండరీ. అండ్ ఇది నిన్ననే మాకు ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్ అయితే అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే ఈ మీటర్కి ఇచ్చే మెయిన్ వైర్ ఉంటుంది కదా, అది ప్రాపర్ 6 మంచి క్వాలిటీ తీసుకోండి. 2.5 కాకుండా 4 square వైర్ తీసుకుంటే మనకి ఎలక్ట్రిక్ మీటర్ ఎప్పుడైనా ఉంటుంది. సో మీరు ఇంట్లో చూసారు కదా, ఇది తీసుకునేటప్పుడు మెయిన్ ఒక 4 square తీసుకోండి. మ్యాక్సిమం మీలో అందరికీ తెలుసుంటే, ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. ఎందుకంటే చెప్తున్నా కదా, మార్కెట్లో ప్రతి దానికి ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, బ్రాండెడ్ దానికి ప్రతి ఒక్క దానికి దొరుకుతుంది. సో తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. మీరు ఒరిజినల్ ప్రొడక్ట్ తీసుకుంటుర్రో లేదో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఎలక్ట్రిక్ మీటర్. సో ఎలక్ట్రిక్ మీటర్ నిన్ననే వచ్చేసింది. ఇవాళ మార్నింగ్ అయితే మనం బోర్ అయితే ఫిట్టింగ్ చేసేసినాము, ఒకసారి చూసేయండి. అండ్ ఇది వచ్చింది కదా, సో యాక్చువల్గా ఏంటంటే మనకి బోర్స్, సో మేము ఉన్న ఏరియా ఏంటంటే కొంచెం మైనింగ్ రిలేటెడ్ ఏరియా. సో మైనింగ్ రిలేటెడ్ ఏరియా కాబట్టి మనము డీప్గా పోయిన కొద్దీ మనకి వాటర్ పడవచ్చు, పడకపోవచ్చు. సో అందుకే మేము ఏంటంటే ఒక 400 ప్లస్ అయితే వేయించినాం ఈ బోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బోర్వెల్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది తక్కువ రేట్కి వేస్తున్నాము అది ఇది అని చెప్పి చేస్తారు. కాకపోతే కేజింగ్ కానీ లోపల పైప్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో మేమైతే కంప్లీట్గా ఒక 400 ప్లస్ అయితే వేయించేసినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లోపల కేజింగ్ కూడా దాంతో వచ్చేసి సుధాకర్ పైప్స్. సో ఇంక్లూడింగ్ విత్ కేజింగ్ అయితే మాకు అరౌండ్ 230 ఏమో పడ్డది. అండ్ కంప్లీట్గా మా బోర్ ఎంత ఖర్చు అయింది డ్రిల్లింగ్కి అండ్ ఇంక్లూడింగ్ కేజింగ్. అండ్ ఒక 1 పైపు, 7 పైపు, ఇంకొకటి నార్మల్ 5 పైపు ఇట్లా వచ్చినాయి. సో అయితే మీకు స్క్రీన్ మీద చూడండి ఎగ్జాక్ట్ రేటు మనకి ఎంత వచ్చిందని చెప్పి. సో లోపల మనకి మోటార్ వచ్చేసి మేము సిఆర్ఐ అయితే తీసుకున్నాం, చూస్తారు కదా ఆల్రెడీ స్క్రీన్ మీద మీరు. మార్నింగ్ అయితే ఫిట్ చేయించేసినాం. సో సిఆర్ఐ ఎందుకు తీసుకున్నాం అని అంటే మార్కెట్లో ట్రస్టెడ్ బ్రాండ్ ఉంది అని చెప్పి సిఆర్ఐ అయితే తీసుకున్నాం. ఇట్లా ఇది. అండ్ గైస్ ఇంకొకటి ఏంటంటే మీరు బోర్ మోటార్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. సో మోస్ట్లీ అయితే డీలర్స్ని అయితే ప్రిఫర్ చేయండి. సో లైక్ ఇప్పుడు మార్కెట్లో నడిచేది ఏంటంటే సిఆర్ఐ పంప్స్ నడుస్తున్నాయి,
ఇంకొకటి టెక్స్మో అని ఉంది. సో ఈ రెండు అయితే వీటి పేర్లు బాగా అనిపించినాయి. సో నేను మార్కెట్లో సో మనది ఎట్లుంటుందంటే ప్రతి ప్రోడక్ట్కి అది చిన్న ప్రోడక్ట్ అయినా పెద్ద ప్రోడక్ట్ అయినా మినిమం ఒక 4-5 షాపులు అయితే తిరిగిన తర్వాత వాటి ఫస్ట్ కొటేషన్ తీసుకొని ఎక్కడ కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడనే పర్చేజ్ చేస్తాం. సో నేనైతే సిఆర్ఐ డీలర్స్ దగ్గర తీసుకున్నా ఈ పంపు. సో నాకు అరౌండ్ 55,000కి అట్లా వచ్చింది. అండ్ ఒక్కొక్క దగ్గర సేమ్ ఇదే పంపు కొంతమంది 61, 62 ఇట్లా క్వాట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏంటంటే బిల్డర్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే అది ఇప్పుడు బిల్డర్ వెళ్ళిండు అనుకోండి, వాడు మళ్ళీ ఆయన బార్గెనింగ్ చేస్తాడు, మళ్ళీ ఆయన బార్గెనింగ్ చేసి అవి అతని జేబు నింపుకుంటారు. యాజ్ ఎ కస్టమర్గా మనం ఉండేది మన డబ్బులు ఖర్చు చేస్తున్నాం కాబట్టి మనం వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే సో అక్కడ ఆ డబ్బులు సేవ్ చేయడానికి మనం చూస్తాం, అక్కడ వాడు సేవ్ చేస్తాడు, వాడు జేబు నిండుతుంది. ఇక్కడ మనం సేవ్ చేస్తే మనకు ఓవరాల్ బడ్జెట్లో కొంచెం అమౌంట్ అనేది మిగులుతుంది. సో ఇది మన సెల్ఫ్ కన్స్ట్రక్షన్కి ఒక బిల్డర్కి ఇస్తే, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు కాబట్టి మేబీ 100% ఇవ్వచ్చు. కాకపోతే ఎవరికి ఇస్తారో చూసి కొంచెము ఆల్రెడీ కట్టినవి అవి చూసి ఇవ్వండి. సేమ్ మేము కూడా మేస్త్రీలకు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా దగ్గర వాళ్ళకి కట్టిన ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ హోమ్స్ చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టయితే కన్స్ట్రక్ట్ చేసినాం. సో ఇప్పటివరకు అయితే చూద్దాం, ఇంకా యాక్చువల్గా వర్క్ స్టార్ట్ కాలేదు. సో వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మూమెంట్ ఎట్లుంటుంది ఏంది అవన్నీ అబ్జర్వ్ చేస్తూ మీకు కూడా నెక్స్ట్ పార్ట్స్లో ఇంకా అన్నీ డీటెయిల్గా అయితే ఇచ్చేస్తా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఒక 1 వీక్ బ్యాకే రావాలి, కొంచెం నేను వర్క్ మీద ఇక లేదు. సో వర్క్ మీద లేను కాబట్టి ఈ వీడియో అయితే కొంచెం డిలే అయిపోయింది. సో అది బేసిక్గా మనకి బోర్ ఇవంతా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టీల్ కూడా మేము మ్యాక్సిమం ప్రైమరీకి టాటా స్టీల్ అయితే వాడతాం ప్రైమరీ, అండ్ సెకండరీ వచ్చేసి జిందాల్ కానీ లేకపోతే ఎంఎస్ లైఫ్ అంటారు. సో మా ఏరియా సైడ్ కొంచెం ఎంఎస్ లైఫ్ హైలీ ప్రమోటెడ్ ఉంది, కాకపోతే చూడాలి. సో ప్రైమరీ అయితే లైక్ పిల్లర్స్ కానీ బేస్మెంట్ కానీ ఇదంతా టాటా స్టీల్ వస్తాయి. సెకండరీకి ఎంఎస్ లైఫ్ కానీ జిందాల్ కానీ, ఇంకొకటి సేల్ కూడా అవైలబుల్గా ఉంది. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది కూడా. సో చూద్దాం, అదంతా మీకు ఇంకొక దాంట్లో అయితే అప్డేట్ ఇస్తా. అండ్ ఇప్పటివరకు అయితే ఈ అప్డేట్ ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లైక్ ఓవరాల్ బడ్జెట్ ఎంత అవుతుందన్న అవన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకు వీలైనంత వరకు అయితే మీకు రిప్లై అయితే ట్రై చేస్తా. అండ్ ఇప్పటివరకు మనకి ఎంత బడ్జెట్ అయిందో ఒకసారి చూడండి. అండ్ గైస్ మన ఫ్లాట్ లెంత్ వచ్చేసి ఇట్లా 61 సంథింగ్ ఉంటుంది. ఇట్లా ఒక 38 విత్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ తీసుకుంటే ఇట్లా 35 ఉందని చెప్పిన కదా. సో యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ కింద ఒక 2 BHK అనుకున్నాము. కాకపోతే సో మనకి అరౌండ్ 1700+ స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది. సో మనకి మెటీరియల్ కానీ లేబర్ కానీ ఎక్కువ అయిపోద్ది. సో అలాంటప్పుడు మనం ఒక రెంటల్ తీసుకోవడం బెటర్గా అని చెప్పి కింద 2 BHK ఇటు ఒక 1 BHK అయితే తీసేసినాం దీంట్లో. సో మీరు ఎగ్జాక్ట్గా ప్లాన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద ప్లాన్ పెడతా చూడండి. సో అట్లా. అండ్ ఇంకా పైన మేము పర్మిషన్ అయితే G+2కి తీసుకున్నాం. సో బడ్జెట్ బట్టి G+1 దగ్గర ఆగిపోవడమా లేకపోతే ఓన్లీ గ్రౌండ్ దగ్గర ఆగిపోవడమా అనేది తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇటు చుట్టుపక్కల మొత్తము ఇల్లులు అవన్నీ ఉంటాయి కదా. సో మన మెటీరియల్ ఎప్పటికైనా నైట్ టైంలో నైట్ ఉసుకలు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ లేపుకోవడానికి. సో అందుకే ఏంటంటే ఈ పోల్ ఇవన్నీ సెట్ చేసినాము. సో దీని మీద ఒక సీసీ కెమెరా పెట్టి సో అట్లీస్ట్ చూస్తే మూమెంట్ అయితే నడిపేయచ్చు అని ఒక చిన్న ప్లానింగ్. సో చూద్దాం మూమెంట్ ఎప్పుడు నడుస్తుంది ఎట్లా నడుస్తుంది అని చెప్పి. సో ఈ పురాణాలు మొత్తం ఆ ఉసుక మొత్తం ఖరాబ్ చేస్తారు. సో ఈ పైన చూద్దాం, ఇది ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి పైన ఒకటి అయితే పెడితే మనకు మూమెంట్ అయితే కొంచెం నడుస్తుంది. అండ్ గైస్ చూసారు కదా ఈ వీడియోలో. సో ఇక్కడ లైక్ వర్క్ ప్రోగ్రెస్ అయితే ఇక్కడ వరకు ఉంది. అండ్ మీకు ఈ సిరీస్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటా. లైక్ ఎన్ని వీడియోస్ వస్తాయి ఏంది నాకు కూడా ఐడియా లేదు, కాకపోతే నాకు టైం ఉన్నప్పుడు వచ్చి వీడియోస్ రికార్డ్ చేసి మీకు కూడా ఒక అప్డేట్ ఇస్తూ ఉంటా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది. లైక్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడికి డబ్బులు పెట్టాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పి. సో ఇవన్నీ ఇంకా మీకు కంటిన్యూస్గా పెడతా ఉంటా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ చెప్తున్నా కదా సేమ్ మన పాత రెగ్యులర్ కంటెంట్ కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, కాకపోతే ఆ మధ్యలో చిన్నగా కంటెంట్ వేరియేషన్ అనుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.